ఎవడి లైఫ్ వాడికి గొప్ప. ఎందుకంటే ఎవడి నొప్పి వాడికే తెలుసు. నీ శత్రువుల్లో ఎక్కువ మంది నీ దగ్గర సహాయం పొందినవారే. ఏ టెన్షన్ లేనోడని చూస్తే జనాలకి టెన్షన్ పెరిగిపోద్ది. కొంతమంది నిబ్బీలు ఒకరిని ఇంప్రెస్ చేయాలని నానా తిప్పలు పడి మళ్ళీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అని వీళ్ళు తెగ బాధపడిపోతారు. ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా, అవమానాలు ఎన్ని ఎదురైనా ఎవడికీ భయపడకు, తలవంచకు. వాటిని ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళు. బాధ పెట్టే విషయాలు గుర్తు తెచ్చుకు మరీ సాడ్ సాంగ్స్ పెట్టుకుని విన్నంతకాలం నీ జీవితం అంతా జ్ఞాపకాల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే ఎప్పటికీ జీవితంలో ముందుకు వెళ్ళలేవు. అనుకున్నది సాధించాలంటే తెగించి అడుగు ముందుకు వెయ్యాలి. అరిచే ప్రతివాడు ధైర్యవంతుడు కాదు. మౌనంగా ఉండే ప్రతివాడు పిరికివాడు కాదు. నువ్వు స్వేచ్ఛగా ఎగరాలంటే నిన్ను ఆపేవారికి ముగింపు చెప్పాలి. నువ్వు మంచోడివి అని అందరికీ చెప్పుకుని నీ టైం వేస్ట్ చేసుకోకు. టైం వస్తే వాళ్లే తెలుసుకుంటారు. నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో, తప్పు కాదు. కానీ నీ స్వార్థం కోసం ఎదుటివారిని తప్పుగా చూపించకు. 20 సంవత్సరాలు దాటిన ప్రతి కుర్రాడికి ఏడ్చే స్వేచ్ఛ ఒక్క 4 గోడల గది మాత్రమే ఇస్తుంది.